అమెరికా మళ్ళీ యూరోపియన్ యూనియన్ ఈ 2 కలిపి రష్యా మీద మళ్ళా సెకండరీ టారిఫ్స్ అదే విధంగా రష్యన్ ఆయిల్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళ మీద సెకండరీ టారిఫ్స్ వేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎందుకు? రీసెంట్‌గా రష్యా డెడ్లీ అటాక్ చేసింది ఉక్రెయిన్ మీద 800 డ్రోన్స్‌తో. దీంతో సెంట్రల్ కివ్‌లో అసలు గవర్నమెంట్ బిల్డింగ్ మీద కూడా ఇది అటాక్ చేసింది. గవర్నమెంట్ బిల్డింగ్ మీద సెంట్రల్ క్యూలో చేస్తుంది అంటే లైక్ క్యాపిటల్లోకి వచ్చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. చాలా లోపలికి చొచ్చుకువచ్చినట్టు. రీసెంట్‌గా ఉక్రెయిన్ రష్యాస్ న్యూక్లియర్ ప్లాంట్ మీద కూడా అటాక్ చేసింది. మేబీ ఉక్రెయిన్ రష్యా మీద అటాక్ చేసింది కాబట్టి రివెంజ్ లాగా 800 డ్రోన్స్. ఇదివరకు చెప్పుకున్నాం మనం 230 డ్రోన్స్, 400 డ్రోన్స్ హైయెస్ట్ ఎప్పటికని చెప్పుకుంటా ఉన్నాం. ఈసారి 800 డెడ్లీ అటాక్ అన్నట్టే. దీంతో సెకండరీ అటాక్స్ వేయాలి, సెకండరీ టారిఫ్స్ వేయాలి అని చెప్పి అమెరికా, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ సెకండరీ టారిఫ్స్ వేస్తే దగ్గర 6 రష్యన్ సెంట్రల్ బ్యాంక్స్ అదే విధంగా ఎనర్జీ కంపెనీస్ వీటి మీద ఎక్కువ ప్రెషర్ పడి ఉండేటట్టుగా అదే విధంగా క్రిప్టో అసెట్స్ ఉంటాయి కదా, ఆ క్రిప్టో అసెట్స్ కూడా ప్రాబ్లమాటిక్ గా అయ్యేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి.